నారాయణపేట జిల్లా మక్తెలపట్నంలో శ్రీ పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే వాకటి శ్రీహరి స్వామివారికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు సుమారుగా 15 రోజులు నిర్వహిస్తారని స్థానికులు చెబుతున్నారు. మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక వాసులు కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు వస్తూ ఉంటారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో. దేవాదాయ శాఖ మంత్రిగా వచ్చిన మొట్టమొదటి ధన్యవాదాలు. ఉండడం అనేది ఒక పెద్ద ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. మరి మక్తల్ అంటే యజ్ఞస్థలం అని దాని అర్థము. మరి అక్కడ నాటి కాలంలో యజ్ఞయాగాలకు ఈ యొక్క ప్లేసు ప్రసిద్ధి కాల్చడం వల్ల ఈ ప్రాంతానికి మక్తల్ అనేటువంటి పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది అని చెప్పి, మరి స్థిరపడింది అని చెప్పి నానుడి. మరి రాముడి భక్తుడైనటువంటి జాంబవంతుడి చేతుల మీదుగా ఈ ఆలయాన్ని ఆ రోజు ఆంజనేయ స్వామిని 500 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. మరి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వచ్చి మరి దేవుడిని దర్శించుకొని ఇక్కడ యజ్ఞ యాగాదులు, అదే రథోత్సవాలు జరిగేటివన్నీ కూడా వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొని మరి వాళ్ళ భక్తిని చాటుకొని వాళ్ళు ముక్తిని పొంది ఇక్కడ నుంచి వెళ్తారు అని చెప్పి ఒక నానుడి కూడా ఉంది. ఉండడం అనేది ఒక పెద్ద ప్రాముఖ్యత అని చెప్పవచ్చు. మరి మక్తల్ అంటే